ప్రతి కథకి ఓ హీరో ఉంటాడు. తను ఎంత పెద్ద కష్టం దాటితే అంత గొప్పోడవుతాడు. నాకు ఇష్టమైనవి రెండే రెండు, ఒకటి నిద్ర, రెండు మంచి మొగుడు. He's a legend. He's a legend. He's a legend. ఈ లైన్ ముందు ఎవడైనా లైన్ దాటితే తలరాత ఆగిపోద్ది, తలకాయ పేలిపోద్ది. సాంబిగాడు సైకిల్ కి ప్యాచ్లు వేస్తాడు, అయితేనే ఫేమస్. జుంబారే జుంబరే జుంబరాహి జుంబరాహి జుంబా. సూరిగాడు చెరుకు రసం అమ్ముతాడు, తీయకుంటది. ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే బాదులదడే, పెను తుఫాను తలొంచి చూసే తొలి జలానిగాడు దూదే ఎక్కుతాడు. ఎవడి డప్పుడు కొట్టనా అది మీరంతా నా స్నేహితులు. అసలు స్నేహితులు అంటే ఎవరో తెలుసా? స్నేహం అంటే ఏంటో తెలుసారా మీకు? Simply sitting, eating, playing. Full maintenance. Single hand, single brain, no money. ఏదో ఒకటి చెయ్యాలి. What to do? ఎన్నపన్నం క్యా కర్నా? రే చెప్పండ్రా. 6 అడుగులుంటాడా, 7 అడుగులిస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా, ఆశ పెడుతూ. అయ్యో దేవుడా, ఎందుకయ్యా ఇంత అందం ఇచ్చావు నాకు? ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న. ఈ చదువులు అవి నా వల్ల కావడం లేదు. అనుకున్న అంబని కొడుక్క పోట్లేం, రాసి పెట్టుండాలి. అదే కరెక్ట్గా అనుకున్నాం అనుకో, అల్లుడైపోవచ్చు. మనకు కొంచెం టాలెంట్ ఉండాలి, ఆడుకో కూతురు ఉండాలి. ఏంటి గుద్దేసి వెళ్ళిపోతున్నావు? హలో, సారీ చెప్పాను కదా. సారీ చెప్తే నాకు కొమ్ములు రావా? కొమ్ములా? అవును, ఒక్కసారి గుద్దితే కొమ్ములు వస్తాయి. లడ్డు కావాలా నాయనా? లడ్డు కావాలా? వెళ్ళి పని చూసుకోమ్మా. ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ అనే, ఐ లైక్ యూ అని కాదు. అయినా మొదటిసారి చూడగానే లవ్ ఏంటి? నాకు అర్థం కావట్లేదు. యూ డోంట్ నో మీ అట్ ఆల్. యూ జస్ట్ అట్రాక్టెడ్ టు మీ. ఒక గంటకి చెప్పనా, 4 రోజుల తర్వాత నెక్స్ట్ వీక్ ఎప్పుడు చెప్పినా ఒకటే, ఇక్కడే ఉంటే అదే బయటకు వస్తుంది. నేనేమైనా ప్రేమ గేవలో పడతాననుకుంటున్నావా? అది పని లేని వాళ్ళు చేసే పని. ఐఎమ్ సారీ, ఇప్పుడు దాకా నేను వాగిందంతా మనసులో పెట్టుకోకండి. హలో, నువ్వు మరీ అందంగా ఉండవాలనుకుంటాను. నువ్వు చెప్పి సగం వినపట్లేదు. టైం అంతా నీ మొహం. నా ప్రేమను కోపంగాను, నా ప్రేమను ద్వేషంగాను, నా ప్రేమను శాపంగాను, చలియా ఫీల్ మై లవ్. ఓ పిల్ల, నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే. నేను చేతులెత్తి వేడుకుంటున్నాను మహాప్రభు, నన్ను వేధించకు. రారా కన్నారా, తెగ ముద్దొచ్చేస్తున్నావు. సో క్యూట్, చిలిపి, చాక్లెట్ బాయ్, ఎంత అందంగా ఉన్నావు. సంతలో పుచ్చంకాయలు అమ్ముకునే సన్నాసిలో ఉండేవాడివి, సడన్ గా ఈ సెటప్ గెటప్. కవరింగ్లు వద్దమ్మా, లవ్ లో పడ్డావా లేదా నిజం చెప్పు. లారిలప్ప లారిలప్ప లారిలప్ప, ఏ లారిలప్ప లారిలప్ప లారిలప్ప, ఏ చెమ్మ చెక్క చెమ్మ చెక్క చెమ్మ చెక్క, ఏ చెమ్మ చెక్క చెమ్మ చెక్క చెమ్మ చెక్క. కంగారెంతురా, చెప్తాను కదా. ఏమమ్మాయిరా తను? తనలా నేను ఎవరిని చూడలేదురా. రమ్యకృష్ణ లాగా ఉంటదా? అబ్బా చెప్పర కన్నా చెప్పర నాన్న, రంభలాగా రోజుగుంటదా? మా అమ్మ తర్వాత ఒక అమ్మాయి నాకు అందంగా కనిపించింది. బాగా థింక్ చేసి చెప్తున్నావా? ప్రేమ ప్రపంచంలో పరమ బెవర్స్ పని అంటే అదే బాసు. అసలు నాకేం తక్కువైందిరా? అందం లేదా, యాక్టింగ్ రాదా, బాడీ లేదా, డాన్స్ రాదా, డూప్ లేకుండా ఫైట్ చేయగలిగిన కెపాసిటీ లేదా? చెప్పండి రా. చూడరా,
లవర్ విషయంలోను సెల్లు విషయంలో తొందరపడకూడదురా. నచ్చింది కదా అని సొంతం చేసుకుంటే మార్కెట్ లో కొత్త మోడల్స్ వచ్చి కవిచ్చేస్తాయి. ప్రేమ అనేది కాలకృత్యాలు లాంటిదిరా, అది అణుచుకుంటే ప్రమాదం. ఐ లవ్ యూ. நான் உன்னை காதலிக்கிறேன். ఎదురు చెప్పు. ఊహను ఎంత ముద్దుగా పుట్టా. ఇదిగా అర్జెంటుగా ఏ అర్ధరాత్రి నేను చూడాలనిపించింది అనుకో, ఏ గోడ దూకో రావాలా? అడ్రస్ ఏంటి? అడ్రస్ అడ్రస్ నా ప్రేమని చాపలా భరిస్తే ఈ భూమి సరిపోదు, నీళ్ళల్లో కలిపితే సముద్రాలు ఇంకిపోతాయి. ఎందుకు నా వెనకాల పడి ఇలా విసిగిస్తున్నా? ఏంట్రా తెగరొచ్చుతున్నావు? మర్యాద ఇస్తే ఎక్కేస్తున్నావేంటి? నాకేం తక్కువ చెప్పండి రా, మీ అందరికన్నా బాగానే ఉంటారు. ఒక మేకుని గోడకి దింపాలంటే ఎంత బలంగా బాధాలో, ఒక అందమైన అమ్మాయిని పడేయాలంటే అంతే జాగ్రత్తగా ప్రయత్నించాలి. చదువుకోరా అని సాయి కుమార్ వాయిస్ రేంజ్ లో చెప్పాను, అయినా ఎక్కలేదు. నేను నీకేం అపకారం చేశాను రా, నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు? సెంటిమెంట్ తో ఒక ట్యాంటిమెంట్ రాస్తున్నావు కదరా. అసలు ఆడదంటే ఎవరనుకుంటున్నారా? నెలలో తాలుబట్టు, కాళ్ళకు పట్టీలు, వేళ్లకు మట్టిలు, లంగా నీచే రాజాకెట్టు, ఇది కాదు ఆడదంటే. లవ్ అంటేనే 4 అబద్ధాలు, 3 SMS, 2 కుళ్ళు జోకులు, ఒక ఫ్లవర్ రా. ఉష్ణం ఉష్ణేన శకీల, ఉదరం వాయు ట్రబులేనా, పిత్తం వాతం కఫం అన్నారు పెద్దలు. ఆడదంటే అణుకుగా ఉండాలి, తొందరపడకూడదు, చదువు ఉండాలి, సంస్కారం పోకూడదు, అధికారం ఉండాలి, అహంకారం ఉండకూడదు. మొత్తం మీద ఆడది ఆడదానిలా ఉండాలి. కంగారెంతురా చెప్తాను కదా. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? నువ్వు బచ్చగాని నీకేం తెలియదు, నువ్వు పోయి పని చూసుకోపో. ఇప్పుడు అమ్మాయిలు చాలా క్లియర్ గా ఉన్నారు. అబ్బాయిలు చదువుకున్న వాళ్ళ, ఆస్తున్న వాళ్ళ, యుఎస్ వెళ్ళగలరా, ఇవన్నీ చూసే లవ్ చేస్తున్నారా? నేను నిన్ను చాలా లవ్ చేస్తున్నాను, నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. వీడు పోషించగలడా లేదా అని నీకేం డౌట్లు అక్కర్లేదు. వాట్ ద హెల్? నోర్ ముయ్. నేనెవరో నీకు తెలీదు, నువ్వెవరో నాకు తెలీదు. నా సంగతి నీకు అస్సలు తెలీదు. సిగ్గు లేదురా నీకు? వయ్యారి భామా నీ హంస నడక, ఎందుకే ఈ తొందర. నీచుడా, మనిషివా పశువా? పాపిష్టి ఎదవా. మా అమ్మ అప్పుడే చెప్పింది, గుంటూరు ఒక పిల్లోని చూశాను, పొడి కట్టలుగా అందంగా ఉంటాడు, పెళ్లి చేసుకోమని. గట్టిగా ఇదో పెద్ద పుడిగిలాగా ఉద్యోగం చేయడానికి బయలుదేరి వచ్చాను. లైఫ్ అన్నాక అట్లాంటివి కామన్ మావా, అవన్నీ పట్టించుకుంటావంటే. సిగ్గు లేకుండా ఎన్నిసార్లైనా ట్రై చేస్తాను, నాకు ఏ ఇగో ప్రాబ్లం లేదు. బికాస్ ఐ లవ్ హర్. వదల బొమ్మాలి, వదలా. వదలవా, నన్ను వదలవా. ఎంత ధైర్యం ఉంటే నా ముందే నిలిచి నాకే చెప్తా. అదే చూపేంట్రా. అయ్యో దేవుడా, నువ్వు వెదవని తెలుసు కానీ ఎంత వెదవని ఇప్పుడే తెలిసిందిరా. యు నో వాట్, యాక్చువల్లీ లెట్స్ జస్ట్ బి ఫ్రెండ్స్. వాట్ యు సే? ఈ లవ్ ఇదంతా ఏం వద్దు, నీకెప్పుడు వీలవుతుందో అప్పుడు కలుద్దాం, మాట్లాడదాం. సిద్ధు, బాగుంది. నా పేరు అడుగు. నీ పేరేంటి? హాసిని. నీకెప్పుడు ఇదే పనేనా? అమ్మాయిల వెంట పడ్డావు పుట్టినప్పటి నుంచి. ఇదేంటో తెలుసా? సెల్ ఫోన్. టైం బాంబ్. చెవి దగ్గర పెట్టి గంటలు గంటలు మాట్లాడితే అది నీ బ్రెయిన్ ని మైక్రోవేవ్ చేస్తుంది. ఒక మాట చెప్పనా, వర్షం వచ్చే ముందు గాలి కూడా వీచడం ఆగిపోతుంది. ఒక గొప్ప సక్సెస్ వచ్చే ముందు జీవితం కూడా ఒక క్షణం ఆగిపోతుంది. ఇందులో ఏముంది? కరెంటు ఎక్కడ? లోపల. చూపించు. అదేంటండి, నేను కరెంటు దిగినైతే దాంట్లో కరెంటు మీరు, నేను సంక్రాంతి ముగ్గునైతే దాంట్లో గొబ్బమ్మ మీరే. ఆపింక నీ సొల్లు. అమ్మాయిలకు అబ్బాయి స్మార్ట్ గా ఉండడం కన్నా ఇన్నసెంట్ గా ఉంటేనే ఇష్టం. ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పు. నాలో నీకు నచ్చిన విషయం ఏంటి? నిన్ను ఫస్ట్ టైం కలిసినప్పుడు ఆ కళ్ళల్లో ఉన్న హ్యాపీనెస్, ఆ అమాయకత్వం, ఆ ఫ్రెష్నెస్, అందులో నిజం ఉంది. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు నిజంగా చెప్తున్నా, నీ వెనకాల ఉన్న చందమామ ఫేడ్ అవుట్ అయిపోయింది. నా హార్ట్ బీట్ దద్దరిల్లింది. చందమామని చూస్తూ అన్నం తినాలనుకోవచ్చు, కానీ అన్నాన్ని చూస్తూ చందమామని తినాలనుకోకూడదు. నేను పద్ధతిగా ఉంటాను, స్ట్రైట్ గా ఉంటాను, అందుకే నేనంటే అందరికీ అభిమానం. అర్థమైందా? నన్ను తిట్టు, కొట్టు, గొడవ పడు, కానీ నన్ను దూరం చేయ మాకు.
ఓహో నీతో సరదాగా మాట్లాడుతుంటే నువ్వు వేసిన జోకులకి నవ్వుతుంటే లవ్ అనుకుంటున్నావా? ఇంకా చాలు. నా మీద ఇంత ప్రేమ కూడా కలగలేదా? లవ్ అంటే ఏమిటి? అది అనుకోకుండా కలుగుతుంది. అదేమిటో నీ మీద కలగలేదు. నువ్వున్నావే, ఇలా అంతా చేయొద్దు. ఫ్రెండ్స్ అన్నా, ఫ్రెండ్స్ ఇలాగే బిహేవ్ చేస్తారా? మరి అలా ఎందుకన్నా? నీకెంత ధైర్యం? వద్దు, ఇంకెప్పుడు వద్దు. మనిద్దరం కలుసుకోవద్దు. నన్ను వదిలే. నాకు అక్కర్లేదు. ఇక మీదట నువ్వు నన్ను చూడక్కర్లేదు. ఐ హేట్ యువర్ క్యారెక్టర్. ఐ హేట్ యువర్ యాటిట్యూడ్. ఐ హేట్ యు. నా గుండె పగిలిందే, 10 ముక్కలయ్యిందే, ప్రతి ముక్కలో నువ్వే ప్రియా. అసలు దేశ నాశనం అయిపోవడానికి కారణం ఈ ఎలక్షన్లు, కరప్షన్లు, 2Gలు 3Gలు కాదా? సో సింగిల్ జీ ఫర్ గర్ల్స్. ఓ మై గాడ్. లవ్ సక్సెస్ అయింది అనుకో, పెళ్లి అవుతుంది. పెళ్లి అయింది అనుకో, శోభనం. ఇంకేముంది, ఖేల్ ఖతం దూకునాం బంద్. అదే లవ్ ఫెయిల్ అయింది అనుకో, జిందగీ భరి ఆదు. స్నేహమేరా శాశ్వతం, స్నేహమే నాకున్నది, స్నేహమేరా పెన్నిధి, స్నేహమే. ఏంటో కానీ ఈ అబ్బాయిలో ఏదో విశేషం ఉంది. పీకల దాకా కోపం తెప్పిస్తాడు, కానీ నెక్స్ట్ మినిట్ అతనితో ఉండాలనిపిస్తుంది. స్ట్రేంజ్ ఫీలింగ్. అందరికీ నాగార్జున లాంటి వాళ్ళు దొరుకుతారా? జస్ట్ అడ్జస్ట్. అమ్మా లేదు, నాన్న లేడు, అక్క జల్లి దంబి లేరు, ఏక్ నిరంజన్. ఓయ్ ట్వింకల్ ట్వింకల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. చెప్పు బంగారం. మీతో కొంచెం అర్జెంట్ గా మాట్లాడాలి. నాతో ఏదైనా మాట్లాడాలా? సారీ అండి, మిమ్మల్ని అనవసరంగా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. యూర్ యాక్చువల్లీ అ వెరీ నైస్ పర్సన్. కొంటె చూపుతో, నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే. నీతో టైం స్పెండ్ చేయాలి. ఈ మధ్య నీతో మాట్లాడాలని అనిపిస్తుంది నాకు. నేను నీకు నచ్చానా? నేను నీకు నచ్చానా? ఎస్ ఆర్ నో? ఒక్క ఛాన్స్ ఇస్తావా? జీవితాంతో ఇక్కడ పెట్టుకుని చూసుకుంటాను. నిజం చెప్పనా, అమ్మాయిలు ఎప్పుడూ నీలాంటి కోతుల్ని ఇష్టపడతారు. What have you done to me? I'm in love. I'm in love with you. హే, ఐ లవ్ యూ అంటే లైక్ యూ అని కాదు. లవ్ యూ అంటే లవ్ యూనే. ప్రేమని ప్రేమించిన ప్రేమ ప్రేమకై ప్రేమించిన ప్రేమని ప్రేమిస్తుంది. కళ్ళు రాసే నీ కళ్ళు రాసే ఒక హ్యాపీ హ్యాపీ సే ఫుల్ టు బిందాసే, ఇకపై నువ్వు నేను లవర్ సే, దిల్ సే దిల్ కలి. ప్రపంచంలో అందమైన అమ్మాయిలు అందరూ పనికిమాలి ఎదవలకే పడతారని నేను మళ్ళీ నిరూపించాను. ఒరే అబ్బాయిలు, ఇవాళ తాగినంత తాగండి రా, తినాలంత తినండి రా. మీ అందరికి ఈరోజు ఫుడ్ ఫెస్టివల్. పాకి పాకి పరదేశీ. బై బై ఏ బంగారు రమణమ్మ, బాయి చెరువు కాడ బోరింగు రమణమ్మ. బై బై ఏ బంగారు రమణమ్మ, బాయి చెరువు కాడ బోరింగు రమణమ్మ. నువ్వు వచ్చే వారం 10 రోజులకి నిల్లు అద్దాలే మేడలో రమణమ్మ. అద్దాల మేడల్లో ఉండేటి పిల్లను రా, అద్దాల మేడల్లో ఉండేటి పిల్లను రా. పోయి పూరు గుడిస పాలు इसका दिल टूट गया. మనం మందు ఎక్కడ కొట్టాం, ఎప్పుడు కొట్టాం, ఎలా కొట్టాం, ఎందుకు కొట్టాం, ఎవడు ఇస్తే కొట్టాం అనేది ముఖ్యం కాదురా, ఎక్కిందా లేదా అనేది ముఖ్యం. ఎక్కిందా? ఎక్కింది. 2 weeks happy, then started struggle. Why? చిన్న ఇల్లు, 10 ఎకరాల పొలం, 4 గేట్లు, 10 కావలు, 40 కోళ్లున్నాయి. ఇవన్నిటిని మించి నన్ను ప్రేమగా చూసుకునే మా అన్నయ్య ఉన్నాడు. నన్ను లవ్ చేస్తున్నావని, పెళ్లి చేసుకుంటావని ఇలాంటి టాపిక్స్ వెళ్ళావనుకో అస్సలు మాట్లాడరు. నువ్వు నచ్చే ఛాన్సే లేదు. లేదనుకో నీతో బాగా మాట్లాడతారు, ఫ్రీగా మూవ్ అవుతారు, చాలా మంచివారు.
కావాలంటే తన ఆస్తి మొత్తం నీకు రాసిస్తారేమో కానీ నన్నిచ్చి పెళ్లి మాత్రం చేయరు. నాకు ఎమోషన్స్ ఉండవు, ఫీలింగ్స్ ఉండవు, క్యాల్కులేషన్స్ ఉండవు, మ్యానిపులేషన్స్ ఉండవు. జీవితం అప్పుడే వేసిన తార్ రోడ్ లాంటిది. చూడడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపించినా ఎంతో ఎండితే గాని ప్రయాణానికి సాధ్యపడదనే విషయం అడుగు వేస్తే గాని తెలియలేదు. ఏందమ్మా ఇట్ట సిక్కిపోయినావు? అన్నం తింటావు లేదా ఏమి? బ్రదర్ 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 నాకు ఆల్రెడీ ఓ లవర్ ఉన్నాడు. హాయ్ అని పిలిచాడు. నేను హాయ్ అని చెప్పాను. మాట్లాడుతున్నాడు వైజాగ్ ఎయిర్పోర్ట్ వచ్చే వరకు నాన్ స్టాప్ గా మాట్లాడాడు. ఈ సొల్లు పక్కకు పెట్టు, ఇంతకు నీ బాధ ఏందో చెప్పు. మా మంచి అన్నయ్య, ప్లీజ్ 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 అన్నయ్య. మనిషి ఎలా ఉంటాడు? చూడడానికి అలా డిగ్నిఫైడ్ గా ఉంటాడు. అందంగా లేదనమ్మని, కోపంగా ఉన్నాడని నాన్నని వదిలేలేం కదా. థ్యాంక్స్ అన్నయ్య. నమస్కారం. అవును రే, మీ ఊళ్ళో మొఖాలు చూసుకునే అద్దాలు అమరా? సేమ్ పండు కోతి లెక్క ఉన్నావురా. ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే. నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి. ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటావు? సినిమాలు చూస్తూ ఉంటా. ఓన్లీ హాలీవుడ్ ఫిల్మ్స్ అంకుల్. జురాసిక్ పార్క్ 1, 2, 3, దెయ్యాల కోట, రాక్షస బలి 10 times చూసాను అంకుల్. ఏమో అనుకుంటున్నావు? ఐఏఎస్, ఐపీఎస్ లాంటివి కాకుండా ఏదైనా చిన్న ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నాను. ప్రేమని మీరెంత ప్రేమించారో అంతకన్నా ప్రేమగా నేను ప్రేమించి ప్రేమని ప్రేమగా చూసుకుంటాను అంకుల్. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు. నీ అంతటి నువ్వు లేచి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. ఎదగాలంటే మారాలి, లొంగాలి, వంగాలి అంటే నేను నమ్మను. మన దగ్గర మ్యాటర్ ఉండాలి. ఏంట్రా సూపు? భయపడి చూసావా? భయపెడదామని చూసావా? నేను ఆఫర్ ఇచ్చినప్పుడు తీసుకుంటే భరోసా, కాదంటే రభస. ఏంటి సార్, పాపడి తీసి పక్కకు దువ్వని చుట్టూ కళ్ళ జోడు ఇవన్నీ చూసి మంచోడిని అనుకుంటున్నారేమో. యాక్చువల్లీ నేను చాలా బ్యాడ్ బాయ్ సార్. నోట్ తెరిస్తే నాకు బూతులు ఎక్కువ వస్తాయి. మీకు నోరు ఒకటే దోలేమో, నాకు నరాల్లో ఉళ్ళంతా దోలే. సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్ గా లవర్ బాయ్ లా కనిపిస్తున్నాడు అనుకుంటున్నావేమో. క్యారెక్టర్ కొత్తగా ఉందంట. నీకు ఈగో లోపలే ఉంటదేమో, నాకు నా చుట్టూ వైఫై లా ఉంటది. నేను మాట్లాడాలి, నువ్వు వినాలి. వన్ వే ట్రాఫిక్. విను. మీ పెద్దోళ్ళు ఉన్నారే, మా చిన్నోళ్ళకి ఏం కావాలో ఎప్పటికీ తెలుసుకోలేదు. కులం, గోత్రం, ఉన్నోడు, లేనోడు, చిన్న పెద్ద అంటూ 120 కారణాలు చెప్పి మమ్మల్ని విడిదేయాలని చూస్తారు. తప్పు నా వైపు ఉండిపోయింది కాబట్టి తలంచుకెళ్తున్నాను. ఎంత ఎక్స్పెక్ట్ చేశాను? ఏంటిలా చేసావు? అందరి ముందు హైలైట్ చేయాలని ఎన్ని స్కెచ్లు వేసాను. ఇక్కడి నుంచి మెచ్యూర్ గా ఉందాం. మన రిలేషన్ అంతా కట్టి కబోర్డ్ లో పడేసి ఫ్రెష్ గా ఎవరు బతుకు వాళ్ళు బతుకుదాం. జీవితం ఎవరిని వదిలిపెట్టదు, అందరి సరదా తీర్చేస్తది. నాకు కూడా తీరిపోయింది, అయినా మారతానని గ్యారంటీ లేదో. అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి. ఏందా మీ రచ్చ అర్ధరాత్రి? పోయి పడుకో. Don't mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. కన్నీళ్ళు మనకొస్తే కష్టం అవుతుంది, అవే మన కోసం వస్తే ప్రేమ అవుతుంది. బాబోయ్, చిన్న మెదడు చితికిపోయి ఉంటుంది, లేకపోతే ఎందుకలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతావు? డాక్టర్ పిలుస్తాను. నిజాలు కొన్నిసార్లు చేదుగానే ఉంటాయి బ్రదర్. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. నా ఆస్తిని దాచి చేసి, నా హృదయాన్ని భగ్నం చేసి, నా మనసును పాడు చేశారు. Hey, Pelani, Parabagi, Rally Poke, Nanu Wadley, and the gay, Nico and the Kopum, Tagiska, Kanchum, Nana Nico Nachinatin and the knock tally day, knock tally day, tally day, Pagala Lao, Ratrala Lao, Nego and Chiology, just on the now. పిచ్చెక్కిందా నీకు? I'm sorry. రిలాక్స్. ఏం పర్లేదు శాంతించు. అంతేనా? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ.
అంతొద్దు. ఏం బావా, బాగున్నావా? రండయ్య గారు, బలాదూర్ తినడం అయిపోయిందా? ఏం తాత రేటు? ఫ్రూట్ జ్యూసా, కూల్ డ్రింకా? నీలాంటి వాళ్ళు మన నెల్లూరులో ఏమంటారు తెలుసా? దొల్లపోతులంటారు. కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో గానీ రావడం మాత్రం పక్కా. మర్యాద రాగి నోరు పారేసుకున్నావో చెయ్యి చూడు ఎంత రఫ్ గా ఉంది. రఫ్ పడి చేస్తా. నన్ను కొట్టాలని చాలా మంది చానాళ్లుగా కలలు కంటున్నారా. ఆ కోరిక పుట్టిన వాడెవడు ఈ భూమి మీద మిగులుండలేదు. ఈ ఆంధ్రప్రదేశ్ లో ఏ జిల్లాకైనా వస్తా, ఏ ఊరికైనా వస్తా, ఏ సెంటర్ మన వస్తా, ఏ గడప తొక్క మన తొక్కుతా. నరకటం మొదలెట్టాక వరసలు చూడను. సెంటర్ అయినా స్టేట్ అయినా పొజిషన్ అయినా అపోజిషన్ అయినా ఎవరైనా పొగరైనా నేను దిగనంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్. మళ్ళీ అరిచావో నీ కంఠంలో నరాలు తెంపి నా బూట్లకి లేసులుగా కట్టుకుంటా. సౌండ్ చెయ్యకు, కంఠం కోసేస్తా. డైలాగులు చెప్పడం కాదు రాయ్, చెప్పిన దాని మీద నిలబడాలి, నిలబడి చూపించాలి. సారీ కమిట్ అయితే నా మాట నేనే విన్నా. బేసిక్ గా నా వాయిస్ కి బేస్ ఎక్కువ, చేతికి దురద ఎక్కువ, టోటల్ గా ఈ బాడీకి బలుపు ఎక్కువ. నీకు బీపీ వస్తే నీ చెంచగాలు భయపడతారేమో. నాకు బీపీ వస్తే ఏపీ, తెలంగాణ, రాయలసీమ, కేరళ, బీహార్, కర్ణాటక దేశం మొత్తం అనుకొద్ది. చనువిచ్చాడు కదా అని చక్కెరెక్కాలను చూస్తే చుట్టాను చూడటానికి కూడా స్కెల్టన్ మిగలదు. దబిడి దిబిడే. ధైర్యం అనేది బ్లడ్ లో ఉంటది, బాడీలో ఉంటది, ఫ్యామిలీలో ఉంటది, గుండెల నుంచి వచ్చే దమ్ములో ఉంటది. ఇలాంటి యాదోసులు చెప్తే నాకు చిరాక. ఒకడు నా ముందు యాక్షన్ చేస్తే ఎంజాయ్ చేస్తా, ఓవర్ యాక్షన్ చేస్తే ఇంజూర్ చేస్తా. గురించి నాకు చెప్పి నా గురించి నువ్వు తెలుసుకుని రేసు మొదలు పెట్టద్దు. రేసులో నన్ను అందుకోవటానికి నేను రన్నర్ని కాదురా, రేసు గుర్రాన్ని. నువ్వు నంద అయితే నేను బద్రీనాథ్. టిప్పర్లో వెళ్ళి స్కూటర్ గుద్దితే ఎలా ఉంటుందో తెలుసా? అలా ఉండదు నేను గుద్దితే. నన్ను కొట్టాలంటే నా అంత ఎత్తు బరువు ఉంటే సరిపోదు, అవతల కూడా నేనే అయి ఉండాలి. సింహంతో వేట, నాతో ఆట మొదలెట్టకూడదు. ఒకసారి మొదలెట్టాక ఆపటం నీ వల్ల కాదు. ఎక్కడ కెలకూడదో అక్కడ కెలికేసావురా. నీకు ముందే చెప్పానా ఈగో నా చుట్టూ వైఫైలా ఉంటుందని? అది ఆన్ అయిపోయింది. ఇది కదరా నాకు కావాల్సిన ఎమోషను. ఒరే, ఇలా ఎంతసేపు కొట్టుకున్నా అంతూ పంతూ ఉండదురా, వదిలేదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోరా, నారు నాటితే వరి పెరుగుతుంది, మాట జారితే గొడవ పెరుగుతుంది. నీతో కొంచెం అర్జెంట్ గా మాట్లాడాలి. నాది కూడా సేమ్ డైలాగ్. నాకేంటి నాకేంటని నువ్వు ఏమిమ్మంటే అది ఇస్తా. నేను సరసకురారా నీకు నమస్కారం రా. నిన్ను చూస్తున్న నాకు భయం వేస్తుంది. నీతో కలిసి కాపురం చేయాలంటే కారిపోతుంది. ఇలా అయితే నాకు కుదరదు, నేను ఏడుస్తా. ఆపింక నీ సొల్లు. నేను నీకెందుకు నచ్చాను? ఈ గాడ్ ఫాదర్ బుక్ చదివా? అందులోలాగా థండర్బోల్ట్ మా నాన్నకి మా అమ్మని చూడగానే జరిగినట్టు అంతా ఒకే సెకండ్ లో ఐఎమ్ ఇన్ లవ్. చిట్టి నడుముని చూస్తున్నా, చిత్రహింసలు చస్తున్నా, కంటపడదు ఇక ఎదురే ఉన్నా. చాలా లేట్ అయిపోయింది బంగారం, నన్ను పెళ్లి చేసుకుంటావా? నేను చక్కగా చూసుకోవాలి. మనకంటూ ఒక ఇల్లు, నాకంటూ ఒక ఉద్యోగం, వీటన్నిటిని మించి జీవితాంతం నిన్ను ప్రేమించాలి. రేపు ఫ్రీగా ఉన్నావా? అదే కాఫీకి లేదా లంచ్ కి? ఏంట్రా నోటుకొచ్చినట్టు వెళ్తున్నావు? మందు కొట్టొచ్చావా? వాకింగ్ చేయి, బీపీ తగ్గుద్ది. డైటింగ్ చేయి, కొవ్వు తగ్గుద్ది. నాతో ఛాలెంజ్ చేయకరా, ఆయుష్ తగ్గుద్ది. వద్దు ఈసారి చెప్పడం నా వంతు విన్ తప్పించుకోండి ప్లీజ్. ఐఎమ్ ద వరల్డ్స్ గ్రేటెస్ట్ లవర్. నా గురించి నా ఫీలింగ్ అదే. చాలా
వీలైతే ప్రేమిద్దాం డూడ్, పోయేదే ఉంది. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. జీవితంలో ప్రతి సమస్య మనిషికి 2 దారులు ఇస్తుంది. ఒకటి ప్రేమతో ఉన్నది, 2 ద్వేషంతో నిండింది. నేను మొదటి దారి ఎంచుకున్నాను, నువ్వు 2వ దారి సెలెక్ట్ చేసుకున్నావు. ప్రెజర్ చేస్తే లొంగిపోవడానికి నేను ప్రెజర్ కుక్కర్ లో పప్పును కాదు, గ్యాస్ స్టవ్ మీద నిప్పుని. జంతువులకు చెప్పాలి, మనుషుల్ని అడగాలి, నాలంటోడిని బతిమాలాలి. అన్యా 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 ప్లీజ్ అన్యా. వాడినిచ్చి పెళ్లి చేయకపోతే మాత్రం నేను చచ్చిపోతాను అన్నయ్య. అమ్మా నువ్వు సావద్దమ్మా, నీకు పెళ్లి చేసి నా సావితే నేను చెప్తాను. నీ ప్లాన్ ఏంటి, నీ స్కీమ్స్ ఏంటి, నీ అప్రోచ్ అంటే అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? చెప్పరా అరే చెప్పరా. నీకు చెప్పే అంతటి వాణ్ణి కాను. ఈ కాలంలో పిల్లలు ప్రేమించుకోవడం, పెద్దలు కాదనడం, పిల్లలు బయటికి వెళ్లి పెళ్లి చేసుకోవడం ఇది మామూలే కదండి. యువర్ థింకింగ్ రైట్. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? తెగ నచ్చేసావురా, ఇలాగే మెయింటైన్ చేయి. ఏదో ఒకటి చేయరా, నీకు దండం పెడతాను. ఏదో ఒకటి చేయి నానా, ఏదో ఒకటి చేయి. థ్యాంక్ యూ ఏం చెప్పగలను ఎంతకన్నా. చాలా మంది కష్టపడి జోకులు నవ్విస్తారండి, అదేంటో మీరు కోపడితేనే భలే నవ్వు వస్తాయి. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఎంత తక్కువ సమయంలో ఎంత అత్యద్భుతంగా మారిపోతారని నేను ఊహించనే లేదు. నాకు నువ్వే కాదు, ఎప్పుడు ఎవడు పోటీ రాలేడు. ఎందుకంటే సిద్ధప్ప, నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ. లాస్ట్ పంచ్ మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. సూపర్ మచ్చి సూపర్ మచ్చి. పెళ్లి అనేది 5 స్టార్ హోటల్లో డిన్నర్ చేయడం లాంటిది. తినేటప్పుడు బానే ఉంటుంది కానీ బిల్లు కట్టేటప్పుడు బాధగా ఉంటుంది. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. అరే కళ్ళు దాని బంతి పుల్ల జానకి జానకి, నీకంత సిగ్గు దానికి దానికి. చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. కళ్ళ కళ్ళలు కిల్ల కిల్లలు కొత్తగా చేరెను మా ఎదగూటికి వెలుతురు వెన్నెలలు. పెళ్లి కణవచ్చేసిందే బాలా, పల్లకిని తెచ్చేసిందే బాలా, హడావిడిగా రెడీ. ఏదో అనుకున్నాను కాదండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప మీరు.